हरि हरि अंदर కూడా చెప్పనా ఓం శ్రీ మాతృదేవో భవ ఓం శ్రీ పితృదేవో భవ ఓం శ్రీ ఆచార్య దేవో భవ ఓం శ్రీ అతిథి దేవో భవ ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శివాయ గురవే నమః ఓం నారాయణ ఆది నారాయణ అన్న ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు దగ్గర కానూరు భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క ఆశ్రమం ప్రాంగణంలో ఈరోజు సిద్ధమంగళ స్తోత్ర పారాయణం అలాగే విజయవాడ వాసులు గౌరవనీయులు పూజ్యులు మన వైవి రాజస్వామి వారు అమృత లోపల వినడం జరిగింది. వారిని స్టేజ్ మీద కూర్చొని చెప్తుంటే భగవాన్ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నా అన్నంత అనుభూతి కలిగింది. ఆ భగవాన్ వెంకటేశ్వర స్వామి ఉండగా మనం ఎవరో వెళ్ళలేదు, ఉండలేదు, సత్సంగాలు చేయలేదు. అయితే ఆ స్వామివారు అనుగ్రహంతో వారి యొక్క దివ్య మంగళ శుభాశిస్సుతో మన విజయవాడ వాస్తువులు గౌరవనీయులు పూజ్యులైనటువంటి వైవి రాజస్వామి వారిని ఈ యొక్క భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి గురించి ప్రచార కార్యక్రమం అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు అనేక చోట్ల అనేక సత్సంగాలు, అనేక భగవాన్ వెంకటేశ్వర స్వామి మందిరాల్లోనూ, అలాగే ఈ మధ్యకాలంలో మన పిఠాపురం అవధూత గోపాలబాబు మహారాజు వారి ఆశ్రమంలో శ్రీపాద శ్రీరామ స్వామిని అవతరించినటువంటి వీటికాపురంలో పిఠాపురంలో గోపాలబాబు ఆశ్రమంలో 14వ అఖిలాంధ్ర భక్త సమ్మేళనం అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన వైవి రాజస్వామి వారి ఆధ్వర్యంలో కనీవినేటువంటి రీతిలో అతిరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా అదృష్టవంతులు. అయ్యో రాలేదండి, తెలియలేదు, లేదా తెలిసింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాం అనుకున్న వాళ్ళకి మనకి దగ్గరలో మరొక చక్కటి సదవకాశం కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లవాడ గ్రామంలో అవధూత అఘోరి అయినటువంటి జేజే నారాయణ స్వామి వారి అధిష్టాన మందిరంలో సజీవ సమాధి, జేజే నారాయణ స్వామి వారి సజీవ సమాధి అధిష్టాన మందిరంలో జూన్ 26వ తారీఖుని కార్యక్రమం 15వ అఖిలాంధ్ర భక్త సమ్మేళనం మహత్తరమైనటువంటి కార్యక్రమం మన పూజ్యులు గౌరవనీయులు వైవి రాజస్వామి వారి ఆధ్వర్యంలో జరగబోతుంది. ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఆహ్వానించలే సభాముఖంగా ఈ వార్షికోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. మా దేవుడు ఎవడు మీ దేవుడు అని అడిగారు, మా కానురే సరే దేవుడు అని మీరు అని అడిగారు, మీ దేవుడే మా దేవుడే ఆయన. ఇది ఏంటంటే 8/3/2014లో శంకుస్థాపన జరిగింది. ఇక్కడ 8/3/2014లో శంకుస్థాపన అయింది. 8/4/2014లో మన శ్రీకాకుళం సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు నేను ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి అప్పుడు పునాదులు జరుగుతున్నాయి. అప్పుడు ఏదో మాకు వచ్చిన దక్షిణాలు ఇచ్చి దండం పెట్టుకుని బాగా జరుగుతుందని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ విగ్రహ ప్రతిష్ట టైంకి 26/4/2015లో మన అవధూత రేణ దుర్గేశ్వర వారిని తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆయన ఎత్తుకొని, మరి ఆయన ఎవరి మాట ఎంటర్ కదా, స్వామిని వెనకాల వీటి మీద ఎత్తుకొని ఆయన చేతి ఆ ప్రతిష్ట కార్యక్రమం అది చేయించడం జరిగింది. మన ఈ విగ్రహాలవి కూడా మన హైదరాబాద్ రవీంద్రవరం గారు, మన ప్రకాశరావు గారు తెలుసు కదా మనకు అందరికీ, ప్రకాశరావు గారు, ఇలా భక్తులందరూ మన కానూరు భక్తులందరూ కోరినటువంటి కోరిక మీద మన శిరోమణి గారు, శ్రీని గారు, మన పద్మ గారు, అందరూ మీరందరూ మీతో పాటు నేను కూడా అందరూ కూడా గోడలతో విగ్రహాలవి తయారు చేసి ఆ ప్రతిష్ట కార్యక్రమానికి రేణ దుర్గేశ్వరం తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది. ఈరోజు 10వ వార్షికోత్సవం మనకి 10 సంవత్సరాలు పూర్తయింది. 26/4/2015లో ప్రతిష్ట అయింది. మన రేణ దుర్గేశ్వరం వారు అమృతాస్తాతో ప్రతిష్ట కార్యక్రమం మన గ్రామ భక్తులందరూ సహాయ సహకారాలతో ఎంతో కార్యక్రమం ఆ సంవత్సరం దీదీప్మానంగా జరుగుతోంది. మరి ఈ కార్యక్రమం చేసుకునేటువంటి వార్షికోత్సవం అందరికీ కూడా 10వ వార్షికోత్సవం 10వ వార్షికోత్సవం శుభాకాంక్షలు. 10 అంటే 10. ఆ యొక్క వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి
దశావతారాలు ఎత్తాడు. 9 అవతారాలు తెలుసు మనకి. మత్స్యావతారం, పూర్వావతారం, వరావతారం అన్నీ 9 అవతారాలు తెలుసు. ఈ 10వ అవతారం ఏదంటే మన భగవాన్ వెంకటేశ్వర. ఈ కలియుగంలో ఆ దశావతారం 10వ అవతారం ఎవరే అంటే మన భగవాన్ వెంకటేశ్వర వారే. ఎక్కడ నెల్లూరు జిల్లా గొల్లమూడి అక్కడ నుంచి ఇక్కడ భక్తులందరినీ కూడా వాళ్ళలో మనసులో ప్రేరేపించి ఇక్కడ మందిరం ఏర్పాటు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా, సామాన్యమైన విషయం కాదు కదా. అందులో ఆ భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క ప్రచార నిమిత్తం మన వైవి రాజస్వామి గారిని ఎన్నుకోవడం, వారు ఈ సంవత్సరం ఈ సభాముఖంగా అంటే ఈ 9 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న తర్వాత ఈ స్టేజ్ మీద స్వామివారిని దర్శనం చేసుకుని ప్రవచనం. ఈ ప్రవచనం అంటే వచ్చేది రోజు లేకపోతే రోజు వేరే పోగలరు. వేళ వైవి రాజు గారు ప్రసంగం ఉందంటే నాకున్న పనులన్నీ వదిలేసి స్వామివారి దొరకడం కట్టమనిగా వారు వస్తున్నారంటే వెంకటేశ్వరం వస్తున్నట్టే, వైవి రాజస్వామి గారు వస్తున్నారంటే వెంకటేశ్వర గారు వచ్చినట్టే. స్వామివారు గంట సేపు ప్రసంగం చెప్పారు. ఆయన కూర్చొని చెప్పినంతసేపు కూడా ప్రశాంతంగా ఉంది వాతావరణం. వెంకటేశ్వరం సమక్షంలో ఉన్నామా నెల్లూరులో, ఆ నెల్లూరు జిల్లా గొల్లమూడి భగవాన్ వెంకటేశ్వమి ఆ యొక్క సన్నిధిలో ఉన్నామా అనిపించింది నాకు. నా అభిప్రాయం అదేంటి, మరి మీకు అందరికీ ఎలా అనిపించింది? చాలా చక్కమైనటువంటి విషయాలన్నీ కూడా మరి స్వామివారు ఉండగా మనం లేవు. అయితే నేను 31/1/1981 31వ తారీఖు జనవరి నెల 1981 సంవత్సరం ఈ వయసు, ఆ వయసులో ఉండగా నేను ఇది చూడడం జరిగింది. అప్పుడు అవలోకులు ఈ భక్తి అనేది తెలియదు. ఆ నెల్లూరులో మూడగంటలు చుట్టాలంటే మా పెద్దమ్మ గారు అలా అక్కడికి వెళ్ళి ఉండరా ఏ వెళ్ళిపోతో ఖాళీ కదా ఉండంటే వెళ్ళాడు. అవన్నీ చూసి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే మనకు అవలోకం అయితే తెలియదు. అంచేత ఈ మళ్ళీ ఇటువంటి ఆ వెంకటేశ్వర గారు రాజస్వామి గారు లాంటి మహనీయులు నేర్చుకుని వారి వెనకాల ఏదో టూర్ పోగులే పట్టుకుని ప్రయాణం చేసేటువంటి భాగ్యం మాకు తెలియదు. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కలియుగంలో సత్సంగం చేసుకోవాలి. సత్సంగత్వమే నిసంగత్వం, నిసంగత్వమే నిర్మూలత్వం, నిర్మూలత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. సత్సంగం చేసుకున్నాం. అలాగే రెండోది సాధు మహాత్మ దర్శనం. సాధునాం దర్శనం పుణ్యం, స్వదర్శనం పాపనాశనం, సంభాషణ కొట్టేయడం, సేవన ముక్తిదాయకం. మనకి ఈ ప్రాంతం అంతా కూడా గోదావరి తీర ప్రాంతం అంతా కూడా ఎంతో పుణ్యమైంది, పవిత్రమైంది. మనకి దగ్గరలో మోర్త దమ్మిని ఉందండి. ఆ దమ్మిలో ముళ్ళపూడి పానయవదవుతుంది ఒక మహానుభావుడు ఉన్నాడు. ముళ్ళపూడి పానయవదవుతుంది దగ్గర ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. అంటే నేను ఇంటి రూట్లో 4-5 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నాను. శ్రీరమణి గారు నడిచే రూట్లో నడిచిపోతున్నాను కదా అని చెప్పి అక్కడ దగ్గర 2 కిలోమీటర్లు దమ్మిని. ఆ దమ్మిలో ముళ్ళపూడి పానయవదవుతుంది ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన బతికుండగానే సజీవ సమాధి అయిపోయారు. సజీవ సమాధి అయిపోయి 6 నెలలు అయిన తర్వాత తీయను అని శిష్యులతో చెప్పారు. 6 నెలలు అయిన తర్వాత తీయను అని చెప్పేసంటే ఇదేంటి సజీవ సమాధి అయిపోతున్నారా, మళ్ళీ తీయమన్నారేంటి? ఇప్పుడు మంత్రాలయం రాఘేంద్ర స్వామిగా, శ్రీ మధ్యరాట్ కోదులు వీరబ్రహ్మేంద్ర స్వామిగా ఇలాగ కొంతమంది సజీవ సమాధి అయిపోయారు. ఇంకా రాలేదు. మామూలుగా తీయమన్నది ఇంకా రాలేదండి, సజీవ సమాధి అయిపోయాడు. కానీ ఈయన తీయమన్నారు 6 నెలలకి. మన పక్కనే దమ్మాను మునపు పానే ఆయన చూసారా మీరు? ఆయన ప్లేస్ చూసారంటే మాలపించారు. మనం కూడా 6 నెలలు సమాధి తర్వాత సమాధి చేసి కట్టేసిన తర్వాత తీయమంటుంది. 6 నెలల తర్వాత అదే మళ్ళీ బయటకు వచ్చారు. అప్పుడు అలాగే వీరు కూడా ఉన్నప్పుడు పానే అవదవుతారు గారు, శిరోమణి గారు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అదే చెప్తాను లేదా నాకు తెలియదు. శ్వాసను బంధించిపోతారు. మన శ్వాస ఆగిపోతే వెళ్ళిపోతాం, కానీ బంధించేస్తారు. ఇక్కడ బంధిస్తారు అది. అందుకని వాళ్ళు ఇంతకాలమే ఉంటారు. మళ్ళీ కావాలంటే బయటకు వస్తారు. అదే యోగం. అదే గురువు యొక్క ఆధ్వర్యంలో గురుముఖ ద్వారా సాధన చేస్తారమ్మా. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర్వ చక్రం, అనాథ చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, 7వ చక్రం సహస్రారం. ఈ సహస్రారంలో వాళ్ళు ఆ 1000 కమలాలతో ఉన్నటువంటి 1000 రేకులు ఆ కమలంలో తీరిగాడుతూ ఉంటారు. ఆ గురువు యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ యొక్క దివ్య మంగళ శుభాశిస్తోటి వాళ్ళకి ఆ సాధన కుదురుతుంది. ఆ కుదిరి వాళ్ళు 6 నెలలు అలా ఉండిపోయి మళ్ళీ పైకి తీయమన్నారు. ఎందుకు తీయమన్నారు? ఈ కలియుగంలో మానవులందరూ కూడా తిండి నిద్ర అజ్ఞానంలో మునిగి తీరుతున్నారు. 6 నెలలు సజీవ సమాధి అయిపోయి మళ్ళీ బయటికి ఎలా వచ్చేరినా 6 నెలలు లోపల తిండి లేకుండా, నిద్ర లేకుండా, పడుకోవడానికి లేకుండా అలా కూర్చున్నట్టుగా ఉండి పైకి ఎలా రాగలిగాడు? ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ఈ కాలంలో ఒక పూట భోజనం తినకుండా ఉంటాం కదా మనం అని అడుగుతారు. తిరిగి ప్రజలు చేస్తారు, వాళ్ళందరూ బాగుపడతారు కదా అని చెప్పేసి పైకి తీయమన్నారు.
పైకి తీయమన్న తర్వాత తండోపతంగా ఊరు ఈ కానూరు ఈ చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయి కదా, అలా మునరాజవరం, దమ్మెన్ను, మోట, చివటం, తణుకు ఇలా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా నామకరణం అయిపోయారు. మరి చిత్రం విచిత్రమే కదా, అది సామాన్య మానవుడికి సాధ్యం కాదు కదా, వాళ్ళకి సాధ్యమే. యోగీశ్వరుడికి మన భోగ పురుషులు మనకు సాధ్యం కాదు. ఆశ్చర్యం వేసి తండోపతండాలు వెళ్ళిపోయారు. వీళ్ళు ఆయన దర్శనం చేసుకుని ఆయన అడిగే విషయం ఏంటి తెలుసండి, మా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అప్పుడు 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టలేదు, మేము ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం అవ్వట్లేదు, పొలం కొనుక్కుందాం అనుకుంటున్నాం అవ్వట్లేదు, మా ఆయన్ని పట్టణం చేసుకోవడం చేయించట్లేదు అని ఇటువంటి భౌతికమైనటువంటి తాత్కాలికమైనటువంటి కోరికలు అడిగే తప్ప ఎవడు స్వామి మీరు 6 నెలలు భూమిలో స్థాపితం అయిపోయారు కదా, సజీవ సమాధి అయిపోయారు, మళ్ళీ బయటికి ఎందుకు వచ్చారు, ఎలా ఉండగలిగారు ఈ 6 నెలలు, అది సాధన ఎలా చేయాలి అని సాధన రహస్యాలు ఒక్కళ్ళు కూడా అడగలేదండి. అప్పుడు ఆయన పైన ఒక 2-3 సంవత్సరాల నుండి ఈ సంతానికి గోడ మామూలేరా మనకి అని చెప్పేసి శిష్యులతోటి, బాబు ఈసారి నేను నిజంగా సజీవ సమాధి అయిపోతున్నాను, ఇంకా నన్ను తీగరా బాబు, మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరికీ కూడా శతకోటి నమస్కారాలు, నేను లోపలే ఉంటాను, భూదేవి లోపల, భూదేవి గర్భంలో ఉన్నానని చెప్పేసి మళ్ళీ సజీవ సమాధి అయిపోయింది. మళ్ళీ ఆ ముళ్ళపూడి పానయ్య అవధూత గారు ఎప్పుడైతే సిద్ధిపోతారో అదే టైంలో సమకాలికులు అనమాట. అవధూత అగురి జయజయరామస్వామి గారు, వీరు వారు సమకాలికులు, అంటే ఒకే టైంలో ఉన్నటువంటి వాడు. అలాగే మనకు దగ్గరలో శివరామ గారిని 14-10-1975 విజయదశమి రోజుని అమ్మ దర్శనం చేసుకున్నాను. అప్పుడు నాకు 9 సంవత్సరాలు, ర్యాలింగ్లో నేను చదువుకునేవాడు, మా పెద్దమ్మ తీసుకొచ్చి దర్శనం చేసింది. అప్పుడు అవధూతలు అంటే తెలియదు. ఆ ర్యాలింగ్కి శివరామ గారు, అచ్చయ్యమ్మ గారు ఆవిడ పేరు, ర్యాలింగ్లో ఉండేది. అచ్చయ్యమ్మ గారు పూర్ణ వ్యాపారం, మా పెద్దమ్మ గారు ఆవిడకి ఫ్రెండ్స్, స్నేహం అనమాట. ఆవిడ పూర్ణ అమ్ముకునేటువంటి వ్యాపారమైనా ఇద్దరికి ఒక ప్రేమభావం, స్నేహభావం. ఆ స్నేహం మీద ఆవిడ పౌరం పిలిచి చేస్తుంటే మా పెద్దమ్మ గారు ఏ సంవత్సరానికి అర్థం అయిపోయింది. దేవి నవరాత్రులు చేసేది అమ్మగారు, శివరామ గారు దేవి నవరాత్రులు చేసేది అమ్మ. అప్పుడు 1 సంవత్సరం నేను అక్కడ చదువుకున్నప్పుడు నన్ను సాయం తీసుకెళ్ళింది అనమాట. ఆ ర్యాలింగ్ నుంచి తణుకు వరకు బస్సులో వచ్చి, తణుకు నుంచి చివటం రిక్షాలో వచ్చాం. అప్పుడు ఆటో కదా, రిక్షాలో వచ్చాం. 1 గంట సేపు ఉండి వెళ్ళిపోయాం. అమ్మగారు ఒళ్ళో కూర్చోబెట్టి బెల్లంకి తినిపించేది, మళ్ళీ బయట వెళ్ళిపోతుంటే అరటిపండు ఇచ్చేది. ఆ విధంగా అమ్మగారు దర్శనం చేసింది. అలాగే మునరాజవరం సుధీంద్రబాబు గారు, అలా మన చుట్టుపక్కల ఎంతో మంది మహాత్ములు పుట్టి సాధన చేసి మన అందరినీ కూడా ఉద్ధరించినటువంటి పుణ్యభూమి, పవిత్ర భూమి. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు మనం గొల్లూరు భగవాన్ వెంకటేశ్వర మందిరం పట్టుకుని ఆయన విగ్రహం అక్కడ ప్రతిష్ఠ చేసాం. గతంలో పూర్వంలో ఎప్పుడో ఇక్కడ ఒక సిద్ధ పురుషుడు తపస్సు చేసినటువంటి ప్లేస్ అయి ఉంటుంది. అందుకే ఆ మహానుభావుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. లేదా ఊరు ఎక్కుంది కదా, ఎక్కడ లేకండి, ఎక్కడ ఎందుకు పెట్టారు, ఇక్కడ ఒక సిద్ధ పురుషుడు ఎవరు తపస్సు చేస్తున్నాడు, మనకు తెలియదు ఆ విషయం. అందుకే ఇటువంటి ఒక సిద్ధ పురుషుడు తపస్సు చేస్తున్నటువంటి పుణ్యభూమి కాబట్టి ఇటువంటి సిద్ధ పురుషులు వచ్చి అక్కడ చర్చ చేసి కూర్చున్నారు. ఎందుకు మన అందరినీ ఉద్ధరించడం కోసం, ఇటువంటి మహనీయులందరినీ కూడా రక్షించడం కోసం. ఏమన్నా మరి అందరికీ కూడా 10వ వార్షికోత్సవం శుభాకాంక్షలు. మళ్ళీ కలిసినప్పుడు కొన్ని విషయాలు తెలియజేసుకుందాం. మీరు పొద్దున్న సత్యమాల స్తోత్రం పారాయణ చేసి కూర్చుని ఉన్నారు. స్వామివారు ఆంజనేయ స్వామి ముందు కొప్పులు చేసినటువంటి మహాలగానే స్టేజ్ మీద కాకేది. మేము ఇప్పుడే ఎల్కేజీలో జాయిన్ అయ్యాం. ఏమన్నా చెప్పినటువంటి విషయాల్లో ఏమైనా తప్పకుండా అన్ని సర్వే జన సుఖంలో అన్నదాత శుద్ధి జై గురుదేవ.